ఏం తెలియబడుతుందంటే నీ జీవక్రియల్లో నువ్వు కర్మ చేస్తూ కూడా హాయిని పొందుతావు. ఆ క్రియ వల్ల పొందబడే వాళ్ళు కూడా మంచి అనే దాన్నో లేదా పరిమళం ఏదన్నా కానీ పాజిటివ్ ఎనర్జీతో నిలబడతారు. చేయుగా ఏంటంటే ఇప్పుడు అమ్మ దృష్టిలో మన పేరు వస్తే చాలు ఏదైనా అనుకుంటాం మనం. గురువు సంకల్పం మన మీద ఉంది. అలాంటిదంతా నువ్వే గురువు అయిపోయావు. అప్పుడు నీ వాక్కు, నీ మనసు, నీ ఆలోచన అంతా శుద్ధి అయింది కాబట్టి నువ్వు అప్పుడు ఎలర్ట్లో ఉండాలి. అప్పుడు నువ్వు జీవుడికి ఏం చూడవు. ఎందుకంటే నువ్వు అంతా అలాంటి స్టేజీలో నువ్వు ఉన్నావు అంటే నీకేమీ అవసరం లేదు. నీకేమీ అసలు ఏమి అక్కర్లేకపోతే మనం ఎంత సంతలోకి వెళ్ళినా ఏం తెచ్చుకుంటాం? ఫ్రెష్ అని మన దొడ్లో ఉన్నప్పుడు మనం సంతలో ఏం ఎరుకోవాలనుకోం కదా. ఎంత ఊరికే పెట్టినా తెచ్చుకోం, మనకు అడ్డం. అలాంటి ఆలోచనలు కూడా మనకు అడ్డమే. ఆలోచన అలాంటి స్థితిలోకి కూడా వెళ్ళనీయం కదా. వెళ్ళమని దోసినా వెళ్దాం. మీకు అర్థమవుతుందా? మనం మన జీవక్రియని ఇదివరకు అక్క భలే పాడేదాను, ఓ పాట పాడు అని నేను అడిగినా అక్క ఆ పాట ఇదివరకు పాడే కానీ ఇప్పుడు గుర్తులేదనేసేస్తారు. ఎందుకు గుర్తుండదంటే గుర్తు లేని స్థితికి నువ్వు తీసుకొచ్చేసావు. నీకు అది స్టోర్ చేస్తే పాడతావు. ఆ పదాలు నీకు ఎప్పుడు మననం అవ్వాలి. అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నేను ఎలర్ట్లో ఉన్నాననే స్వరం వస్తుంది. అలాంటి స్థితిని తీసేసి నువ్వు ఖాళీగా ఉండటం అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు మనకి ఉదయం పూట 2 గంటల్లో పని అయిపోతుంది. ఆ పని చేసేస్తాం. అక్కడ సిన్సియర్గా చేస్తాం. ఎందుకు? మళ్ళీ వచ్చి కదలకుండా ఉండటానికి. నీ ఆలోచన అయ్యో నేను అక్కడ ఏమన్నా చేశానా లేదా అని మతి మరుపుతో చేయవు. పర్ఫెక్ట్గా చేస్తాం. ఇప్పుడు జీవక్రియ అంతా పర్ఫెక్ట్గా నీ చేత చేపించబడుతుంది. ఎందుకు అంటే దానికి ఊహ లేదు, గతం లేదు, ప్రజెంట్లోనే ఉంటుంది ఆ జీవక్రియ. అప్పుడు పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ప్రజెంట్లో ఉన్న సమయాన్ని కూడా గుర్తించు. అర్థమవుతుంది? అలాంటి ఖాళీ నువ్వు ఏర్పరచుకోగా నీ దగ్గరికి నీకు ఇప్పుడు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆ 2 గంటలు 3 గంటలు సిన్సియర్గా చేసే పనికి ఒక మంచి ఆలోచన, మనం మనసు పెట్టకోకుండా పని పూర్తి చేసే అమ్మాయి దొరికిందనుకోండి, ఇంకప్పుడు మీరు ఏమంటారు? అమ్మాయి చూసుకున్నమాట, అసలు ఇబ్బంది లేదనే ఫీలింగ్కి వచ్చేస్తుంది కదా. ఆ టైం కూడా దీనికే కేటాయిస్తుంది మనసు. అలాగే ఏర్పాటు చేయబడతాయి అంట. ఎందుకు అంటే ఈ ఖాళీ అయిన శరీరాన్ని చాలా జాగ్రత్తగా ఆడు చూసుకుంటాడు అంటారు. అప్పుడు దాంతో కూడా విషయంగా నీకు ఇబ్బంది లేకుండా నువ్వు ఓన్లీ ఆనంద స్వరూపుడు అంట. అది తెలియబడతా, నీకు తెలియబడతాం అంటే దానికి అక్కర్లా, జీవుడికి ఏం తెలియబడక్కర్లా. ఎందుకంటే శాంతం నిశ్చలం అయిపోయింది అక్కడ. ఆ నిశ్చల స్థితిని నువ్వు తీసుకొచ్చేదాకా మనం ఈ విషయాన్ని అవాయిడ్ చేస్తావా? లేకపోతే ఇవన్నీ కూడా నేర్చుకోబడాయి, చెప్పబడాయి, చూడబడాయి అన్నీ కూడా ఒక మనం ఒకటి తెలుసుకోబడేదాకే అవసరం. అంటే ఇప్పుడు ఉపమానాలుగా వెళ్తా ఉంటే నీ జీవుడికి సంబంధించింది కాబట్టి తెలియబడతా ఉంటుందని అలా నేర్చుకుంటా ఉంటాం. తర్వాత అవి కూడా నువ్వైపోతావు. ఆ పదం నువ్వు అవుతావు. అసలు నీకేంటి కావాలో తెలియబడిన తర్వాత నాకు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, నాకు ఈ వాహనం అంతవరకే అవసరం. నాదైతే షెడ్లోకి వెళ్తుంది, లేదా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంతేగాని దీని మీద దుమ్మ ఈగల ఇవన్నీ నేను చూడాల్సిన అవసరం లేదు. సొంత కారు అయితే ఒక పనిలో చూస్తాం, అద్దె కారు అయితే అంటే నువ్వు అసలు అద్దె మనిషిలా బతకమంటారు. అంటే దేనికి? నీది అయ్యుండి కూడా దాని అవసరం బయటకు తీస్తావా? ఒక అరగంట ముందు దాన్ని చెక్ చేసుకో, తర్వాత షెడ్లో ఉంటుంది. అలాగా జీవుడు పరమాత్మ స్థితిలో ఉంటూ జీవస్థితి కోసం అలా రమ్మంటారు. నిరంతరం నీకేది అవసరం, నాకు కావాల్సింది అదే.
దానికి ఒక సాధనం మనందరికి తెలుసు, జపం అని, స్మరణ అని. ఇలాంటివన్నీ చేయాలి అంటే నువ్వు ఆ పదానికి అంతవరకు నిలబెట్టడానికి తర్వాత అది కూడా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? నువ్వు ఖాళీని చూడటానికి అలవాటు పడితే అలా అర్థమవుతుంది. నువ్వు ఆ స్థితిలో ఉండటానికి నిరంతరం ఇప్పుడు లేచిన కానీ పడుకోబోయేటప్పుడు దాకా మెడిటేషన్లోనే కూర్చోవక్కర్లా, కళ్ళు చూస్తా మెడిటేషన్ చేయమంటారు అమ్మ. అంటే నువ్వు ఆ స్థితికి వస్తే నువ్వు ప్రతి పనిలోనూ ఇప్పుడు అక్కన్నారు బ్రహ్మమే పాడేయాలనుకుంటున్నది అంటే పాడే అడ్డం లేదు. కానీ ఇప్పుడు కారులో కదా అక్క మీ దాకా కాదు విషయం తెలుస్తుందని చెప్తాను, ఓకేనా? ఇప్పుడు కారులో కాబట్టి పాడేశారు, ఇంటికాడైతే కొనసాగించుకుంటాం, దానివల్ల అడ్డాలు లేవు. అదే అమ్మ దగ్గర ఇప్పుడు అంతమందిలో ఆ పూజా విధానంలో ఆ టైం లేని స్థితిలో కూడా నీకు పాడాలని గంతులేస్తుంది అనుకోండి, అక్కడ మీది కాదు అంటే మీకు విషయం తెలుస్తుంది అని చెప్తున్నా నేను. అలాంటిది నీకు అడ్డం. అలాంటి దాన్ని మనం కొనసాగిస్తే మనకి అయ్యో నేను పాడలేకపోయాను అలాంటి వెదరానింది విషయం ఏదైనా ఓకే. ఆ విషయం కూడా ఎంతవరకు నీకు ఆ దేవుడి గుడి కాడ పూజ వరకు, నీకు ఆ పూజతో పాటు పాట వరకు, అలాగ దానికి ఒక టైం పెట్టుకుని నిరంతరం నీతో నువ్వు ఉండటానికి ట్రై చేయాలి. అలాగా ఉండటానికి ఒక క్షణం నాకు ఈ రోజు మొత్తం మీద నేను ఆలోచన నిలపోయి ఖాళీగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? ఆ ఖాళీ క్షణం తెలిసిన తర్వాత ఆ క్షణమే నిమిషాలుగా మారిపోతుంది. క్షణమే కానీ అనుభూతి మారుతుంది. నీకు ఒక ఇష్టమైంది నీ దగ్గరికి వచ్చాక నువ్వు దాన్ని చూడకపోయినా తెచ్చుకోకపోయినా, ఇప్పుడు ఒక కేదార్నాథో బద్రీనాథో గొప్ప అని చెబుతాము, అందుకని ఒకసారి చూడగానే నీ స్మరణ రాగానే నువ్వు అదంతా తిరిగి వచ్చేస్తావు మనసుతో. అలాగా ఆ ఖాళీ నీకు నీ అంతరంలో తెలిస్తే ఆత్మను తెలియబట్టం అంటారు. ఆత్మ మనం ఏం చూడం, మనసుని చూడం, ఇవన్నీ చూడని పదార్థాలే. ఆ చూడని పదార్థాలంటే ఏ లేవు, నీ అంతరంలో ఉన్నాయి, మనకి కనపడే కదా, వాటి కోసం శోధన. అలాగా ఆ క్షణాన్ని నువ్వు ఆలోచన నిలపగలిగితే ఆ అనుభూతి నిన్ను దూరంగా తీసుకెళ్తా ఉంటుంది. అలాగా ఓ క్షణం ఓకే, దాని అనుభూతి మనకు ఇంకా 2 నిమిషాలు, ఒక 2 క్షణాలు ఉంటుంది, బాగుంది. అలాంటప్పుడు విషయం వచ్చింది కదా, మనం ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇబ్బంది లేదు అన్నదల్లా వదిలేస్తాం. అంటే ఈ వేలో వెళ్తా ఉంటే జరిగే మార్పులు అందరికి ఒకే రకంగా జరగాలని ఏం లేదు. అంటే ఇప్పుడు రాధోళ్ళ ఇంటికి వెళ్ళాలంటే రకరకాలు, ఇప్పుడు బాపట్ల నుంచి వచ్చే వెళ్తాము, ఇటు వెళ్తాం అటు వెళ్తాం, 4-3 దారులు ఉంటాయి. నీకు ఏ దారో నీకు తెలియబడతా ఉంటుంది. అసలు ఒక గురువుని ఆశ్రయిస్తేనే ఇలా జరుగుతుందా అనే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే అలాగా ఆ క్షణం అంత అనుభూతి పొందినప్పుడు నువ్వు ఆ అనుభూతి నీకు నచ్చినప్పుడు నువ్వు దాన్నే క్రియేట్ చేసుకోవాలనుకుంటావు కదా. తాత్కాలికంగా విషయం అవాయిడ్ చెయ్యి, నువ్వు చేస్తే నీ దగ్గరికి వచ్చే విషయమే ఆగిపోతుంది, నీకు సంబంధం లేదు. ఎందుకంటే ఒక ఫోకస్ లైట్ దగ్గర పురుగులు రా, ఎందుకు ఆ వేడిని తట్టుకోలేదు. అలాగా ఆలోచన నాకొద్దు అని నేను బ్రహ్మాన్ని ఆశ్రయించానని సంకల్పం గట్టిదైతే నువ్వు ఆ వేకి నువ్వు 4 అడుగులు వేస్తావు, అటు నుంచి 4 అడుగులతో వస్తుంది నీ దగ్గరికి. అమ్మ అలాగా అంటే ఎవరి అనుభవం వాళ్ళది. అలా చేసి నేను అనేది లేకుండా నా దరి చేరకుండా అలా జరిగేవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ అనుభూతులు. అలాంటి అనుభూతులు ఆ గురువే నువ్వు అయ్యే స్టేజ్కి తీసుకొస్తారు. అంటే నీకు ఆవిడున్నారు అని శరణాగతి వేరు, తాను అవటం వేరు అంటారు. ఇప్పుడు నువ్వు నేను ఒకటే అంటా ఉంటారు అమ్మ. ఈ మధ్య ఏది జరిగినమ్మా, ఎందుకు అంటే నువ్వు అలాంటిది కోరుకుంటావుగా, నీకు కావాలి కాబట్టి. మనం గురువుని ఏంటంటే వాళ్ళకి ఎదురు ఈదటం లేదు, ఎందుకంటే నువ్వు శరీరం తెచ్చుకున్నప్పుడే నువ్వు తెచ్చేసుకున్నావు. నువ్వు ఏం చేయాలన్నది, నువ్వేం పడాలన్నది, నువ్వేం పొందాలన్నది చేసేసావు. దాంట్లో మార్పు కాదు, కానీ దానికి నిలబడే శక్తిని గురువు అనే ఇది అది అందరికీ తెలిసిందే, గురువుని ఆశ్రయించడం అనేది. కాకపోతే ఈ ఆత్మకి దగ్గరగా తాను అనుభవించి తన అనుభవాన్ని మళ్ళీ జీవుడుగా ప్రేరేపించుకుని చెవటం ఉంది చూసారా, అలాంటిదంతా అనుభూతి మనకు కూడా పంచటం
వైబ్రేషన్స్ మనకి ఇలా వెళ్ళొస్తే 2-3 రోజులు మన దగ్గరికి ఏ విషయం కానివ్వండి, విషయం వచ్చినా సరే ఆనందం. మనం ఏదో పొందింది చెప్పాలి, ఆ చెప్పడానికి ఒక పదం కావాలి, ఒక మనిషి కావాలి. ఇలాంటిదంతా తెలియకోకుండా ఒక ఉక్కిరి బిక్కిరైన ఆనందంగా అనిపిస్తుంది. అంటే అది మనం చూపించలేము, అలాంటిది పొందుతాం అన్నమాట. ఎందుకంటే ఆ ఆనందం అనేది అంతరంలో నుంచి వస్తుంది అనుకోండి. అలాగా ప్రతి నిమిషం మనం ఇదివరకటి మీద కంటే ఇప్పుడు వినగా అనుభూతితో కూడి పదం చెప్పటము, మనకి 4 పదాల్లో ఒక పదమైన మన ఇది ఉంటుంది కదా, దాంతో మనం ఇది అయితే ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఎక్కడ ఏంటి అనే దాని గురించి ఆలోచించడానికి కొంత టైం కేటాయిస్తాం. ఇప్పుడు టోటల్గా చూడండి, రోజు మొత్తం మీద 3-4 గంటల 2 గంటలు కూర్చుంటాం. అందరి డిస్కషన్లో ఎవరిదో నిన్ను ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షించిన దాని గురించి మనము ఎలాగనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి చూస్తాం. అంటే నిదానంగానా ఇప్పుడు అనేది జరుగుతుంది. అలాంటి దాంతో ఉంటాం కాబట్టి, అంటే సత్సంగం నువ్వు 2 గంటలు వింటావు, ఇంకా 2-3 గంటలు గుర్తుకొచ్చినప్పుడల్లా అనుకోండి, అది ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలియదు కదా. పని అయిపోయాకో ఆలోచన లేనప్పుడు పరమాత్మది తెప్పించుకుంటా ఉంటాడు ఆడు. ఎందుకంటే అందరిలో ఉన్నవాడు ఆడే కాబట్టి తన యొక్క స్థానాన్ని శుభ్రం చేసుకోవడానికే చూస్తాడు. అలా కావాలి అని కోరుకోవటమే. ఈ శరీరం చాలా చేసుకుంటేనే నీ దగ్గరికి వచ్చింది, నా ముక్తి కావాలని. అంటే ఇప్పటి వరకు అయిపోయి ఉండొచ్చు, అయిపోవటానికి దగ్గరలో అన్నా ఉండొచ్చు, ఏదన్నా కానీ స్టార్ట్ చేసాం కదా. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి, అంతా నువ్వు చేసేవాడుగానే ఉండాలి కానీ కోరుకునేవాడుగా ఉండకూడదండి. నాకు ముక్తి కావాలనుకున్నది కూడా బంధమే అవుతుంది ఒక స్టేజ్కి వచ్చేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అమ్మలా అంటామే, చూడండి జరిగేది చూడమంటారు కదా. అలాగా జరిగేది చూడటానికి నువ్వు అలవాటు పడితే నీకు ఇంకా ప్రజెంట్ లేదు, పాస్ట్ లేదు, ఫ్యూచర్ 3 కాలాలు నువ్వు ఒకటేగా చూస్తావు. నీకు ఇక్కడ ఇప్పుడు ఉన్న కోరిక కూడా లేదు. అలాంటి స్థితికి నువ్వు వెళ్ళటానికి నిరంతరము, అంటే నీకు పదం వెళ్ళినప్పుడల్లా నీకు వద్దు అనిపించాలి. ఇప్పుడు మనకు ఒక పదార్థం ఇష్టం, దానికి మించిన రోగం వచ్చింది, నువ్వు రోగానికి భయపడతావు, పదార్థాన్ని అవాయిడ్ చేస్తావు. మరి దాని మీద ఉన్న ఇష్టంతో ఎంతో టేస్ట్గా తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్నాక నీకు అవాయిడ్ చేయడం కష్టమే కదా, అంత ఇష్టాన్ని పెంచుకున్నది. కానీ దానికంటే పవర్ఫుల్ అయింది రావాలి. అప్పుడు నువ్వు దానికి భయపడి దీన్ని వదిలేస్తావు. అర్థమైందా? అలాంటి పవర్ఫుల్ది ఏంటంటే పరమాత్మ. జీవుడు ఆయన ఇష్టమైన పదార్థం. సాంగత్యం ఇదే, కానీ దానికి అది ఇంకా ఎక్కువగా ఉంటాం. అలాంటిది ఇది మనం వదులుదామంటే వదులుతామేంటి? మామూలుగా జనరల్గా మనం పెద్దవాళ్ళం అయిపోయాం, ఇది అక్కర్లేదులే, ఇన్ని సంవత్సరాలు తిన్నావులే అంటాం. ఇన్ని సంవత్సరాలు తిన్నావు కాబట్టి దాని యొక్క ఇష్టం ఇంకా పెరుగుతుంది. స్వతహాగా నీకు ఇష్టం, మళ్ళీ బాగా నేర్చుకున్నావు, ఇంకా బాగా ఇష్టపడతావు. అలాంటి జీవుడికి సంబంధించిన ఇప్పుడు అందరం చేస్తామో చేయబడతాయో ఏమైనా. కాకపోతే ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ, అంటే ప్రతి జీవుల్లోనూ ఏదో ఒక ఏజ్లో ఏదో ఒక జీవకర్మ అందరం పడాల్సిందే. అది ఫైనాన్షియల్గానా, రోగంగానా, లేకపోతే ఒక బంధంగానా, అది వేరే విషయం. ఆ టైము నీకు అయిపోయిందా, ఓకే. మధ్యలో మిడిల్లో ఉన్నావా, వచ్చిందా, భరిస్తావు, నీకు దానికి తగ్గ ధైర్యం ఉంటుంది. తర్వాత వస్తుందా, అప్పుడు నువ్వు ఈ సాధనలో ఉంటే దాన్ని మోస్తూ కూడా నేను పరమాత్మని అంటే నువ్వు ఖాళీ నేర్చుకుని ఉన్నావు కదా, నీ మనసుని ఖాళీగా ఉండటం నేర్పావు కదా, అది టక్కుని ఆ గళ్ళలోకి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఒక 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఒక రోగమే వచ్చింది. పలకరించిన వాళ్ళని బట్టి ఏడుస్తాం, కానీ నువ్వు ఏడుపు కాదు, నీ అంతరంలో ఇది నాది కాదు, ఈ శరీరాంది అనే దృఢత్వంలో నువ్వు నిలబడిపోతావు. అలా నిలబడేదాకా సాధన కోసం మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ నీకోసం ఉండాలి. ఇప్పుడు దాకా మనకి ఏం కావాలో తెలియక మనం చాలా చేసాం. అదేంటి, ఒక దండ గుచ్చాము, ఓ పుస్తకం చదివాము, ఒక గుడికి వెళ్ళాము, ఇలాంటివన్నీ మంచి కదా జీవుడికి. అలాగ నేను టైం వేస్ట్ చేయట్లేదు, నేను అన్నిటికీ దేవుడిని ఆశ్రయించాను, మంచి చేసుకుంటున్నాను మన కోసం మనం అలాగా అనుకుని అలా కేటాయించాం కదా. అలాంటిదంతా ఇప్పుడు గుడికి వెళ్ళలేకపోయాం. ఆ వెళ్ళలేకపోయింది నీకు వెదవకూడదు, అయిపోయింది. అప్పుడు నేను అలా చేశాను, అప్పుడు ఆ పంతులు గారు అలా గతంలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు నాకు ఆ కార్యక్రమాలన్నీ నేను వెళ్ళలేకపోతున్నాను కాబట్టి నాకు ఆ రుణం తీరిపోయింది. అవి నాకు అక్కర్లా, నేను వాటికి మించి ఈ స్థితికి వచ్చాను. ఈ స్థితికి నేను వచ్చాను అంటే ఇది నా దగ్గరికి నేను వచ్చాను కాదు, నా దగ్గరికి వచ్చింది అంటే అది నా సొంతం. నేనే వెలుగులోకి తెచ్చుకోవాలి, నాకు ఎంత అవసరమో నేను చూసుకోవాలి. నాకు నా స్థితికి ఏది అడ్డమో తెలియబడి నేను ఆ పదార్థాన్ని నేను తీసుకుంటూ నా దాంట్లో ఉన్నదాన్ని నేను పక్కకు నెట్టుకోవాలి, తీసేయలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నాకు అలవాటు అయిపోయింది. జయమ్మ అంటే మీరుకి ఒక గుర్తు పడిపోయింది, నేను ఆ గుర్తులను తొలగించుకోలేదు, నా జీవనానికి అవసరమై. కానీ నువ్వు ఇది అయి ఉన్నావు. వచ్చేవాళ్ళు అక్కడ పోయింది ఏమీ లేదు, వాళ్ళు వెనకాల పడి ఏడ్చేది ఏమీ లేదు. పిల్లలు వచ్చేసరికి పంపించేస్తా, 5 మీరు ఇంటికాడ ఉంటారు అని ఎందుకు చెప్పాడు అక్కడ? ప్రాప్తం లేదంటే ఆడేసుకున్నట్టు. మనిషికి మనసుకి అదే తేడా. అది బలం లోపల అనుభూతి కొందుకు వస్తుంది. అట్టగా నేను జీవుడిని కించిపరచడు, అవమానపరచడు. ప్రాప్తం లేనివాడికి అడ్డు వస్తుందని తెలియపరుచుకుంటాడు. అంతేగాని ఎప్పుడు తెలియపరచటమే కానీ ఆడినేం చిన్న చేయదు. అక్కడ రుణం ఉంది, అక్కడ ఉన్నారు వాళ్ళు అంతే. అలాగే ఎక్కడ ప్రాప్తాన్ని ఆడు రుచి మరిగే కొంది అన్నీ నెట్టుకుని వచ్చేస్తాడు. ఆడే నాకు ఇంతకన్నా దొరకదు, ఇదేంటి బోడి అని. అప్పుడు దాకా లొంగుతూ ఉంటాడు. ఎట్టాగా ఎట్లా అంటే ఇప్పుడు మనకు పెద్ద అవసరం వచ్చింది, నేను వంట చేయకుండా వెళ్ళాను, నా భర్తకి అన్నం ఎవరు పెడతారు అనలా. అప్పుడు పెద్ద అవసరం అన్నావు, ఆయన ఎక్కడో చోట రెమెడీ చూసుకుంటారు అంతే. మన ఇంట్లో లేనాడు చూసుకోవట్లేదా, మనం చచ్చిపోయినట్టు చూసుకోవట్లేదా? అట్లా కఠినం వస్తుంది. ఆ లోపేమో నేను చేయలేదు కదా, రుణం ఉంది అందుకని నేను చేయలేదు కదా అంటున్నావు. నీ రుణం లేనప్పుడు అక్కడ నువ్వు పట్టించుకోవడానికి కూడా నీ దగ్గర ఏమీ లేదు, ఎవరు వంక పెట్టరు కూడా. అందుకని అమ్మ మనల్ని ఇంకా ఏంటయ్యా అంటే, ఇందాకెందుకు వచ్చేటప్పుడు ఊరెళ్తే కారులేసుకు వెళ్ళట్లేదా మీరు? అవసరం వచ్చినాడు వెళ్ళట్లేదా? ఇది నా అవసరం అనుకోండి, అప్పుడు ఎవరు అడ్డురారు. ఇప్పుడు ఏంటంటే మన వరకు ఏ అవసరం లేకుండా బతికేస్తాము అనుకుంటున్నాం. ఎందుకు బతుకుతాం, ఎలా బతుకుతాం? అందరైతే అన్ని నచ్చినట్టు చేస్తారు, నేను ₹1 ఖర్చు పెట్టను, నేనేం అడగను, నేనేమి ఎవరిని ఇది చేయను అనుకుంటున్నాం. ఎట్లా చేయకుండా అవుతుందా జీవితం? ఇది దీని వంతు దీనికి ఉంది అంతే. అలా మనకి మనమే ఎక్కడికక్కడ ఆ తెరుపు తెచ్చుకుంటేనే తప్ప ఇంకోళ్ళు ఎవరో. ఈరోజు మళ్ళీ తిరిగి వస్తుందా? ఇలాంటి పూజగా మనం అక్కడేం పూజ చేసుకున్నామా అంటే చేసుకున్నట్టు కాదు, చేసుకోనట్టు కాదు. పూర్తిగా ఆఖరణకు తీసుకెళ్ళాడు అంటే అది అన్నం పెట్టుకోవటమే కదా. అందరూ వెనకాల కూర్చున్న వాళ్ళే కదా, మనం కూడా కూర్చున్నట్టే, మనం కూడా చేసుకున్నట్టే. నీకు చేసుకోవాలని ఉద్దేశం ఉంటే, అది లేనప్పుడు అది కూడా అక్కర్లా. నాకు ఈరోజు పూజ కావాలి అంటే ఇవాళ పొద్దున్న నిన్నే లేచిన కానించి అక్కడ ఫోన్ చేసిన వాళ్ళు అందరూ పూజ చేస్తాము, బేపనాడు వచ్చారు అన్నారు. ఆ బ్రాహ్మణ్ణే నేను అవుతా, ఆ మోయినే నేను అవుతా, నాకేంటంటే ఇస్తారా? ఇది కదా అలవాటు పడిపోయిన మనసు కాబట్టి అక్కడికే వెళ్తుంది. అదే అమ్మ చెప్పేది, అన్నీ తాను అవుతాడే ఆత్మగా నువ్వు ఉంటే
ఎక్కడ పని, నువ్వు రోజు బూరొండుకున్న ప్రసాదమే, నువ్వు ఏది చేసినా ప్రసాదమే. ఈరోజు పెట్టడం ఏంటి, ఇవాళ 4 పెట్టి రేపొద్దున ఏమీ లేకుండా ఉండటం ఏంటి నైవేద్యాలు? పెట్టేదైనా ఏదైనా పరమాత్మే అవుతుంది అక్కడ. ఈ ప్రత్యేకంగా ఒకనాడు చేసి ఒకనాడు మానేస్తే చేశానని తృప్తి, చేయలేదని వ్యధ తెస్తూ ఉంటావు. ఇది అది కాదమ్మా. నీకు అలాంటి పూర్ణత అందిస్తానంటున్నాడు పరమాత్మ. నువ్వు అందుకోలేకోకుండా ఎవరి మీద పెట్టి ఆలోచిస్తావు, ఎక్కడ బందీ అయ్యావో తెలవాలి. అందుకనే అమ్మ ఎప్పుడు ముందలు చెప్పరు, అప్పుడుకప్పుడు మీరు ఇట్లా వచ్చేయండి అంటారు. మనం ఎక్కడ సంశయిస్తామో, ఎక్కడ లొంగిపోతామో పరీక్ష పెట్టుకోవాలి కదా. మరి నీ ఈ క్షణాన్ని ప్రాణం పోతుందంటే నేను పని చేసి వస్తానని ఆగు అంటే ఆగుతుందా? లేదు కదా. అలాంటి పనే బ్రహ్మం అంటే. అందుకని ఈ మనసుకి ఎలాంటి ప్రాక్టీస్ ఉంది, ఎలా అర్థం చేసుకుంటున్నది బ్రహ్మం అంటే ఎలా స్వీకరిస్తున్నదో పరీక్ష పెడతా ఉంటారమ్మ. అప్పుడు కానీ అడిగి ఆ లోపల నుంచి ఆ తెగింపు వస్తుందన్నమాట. ఎలాంటి తెగింపు? ఈ క్షణం పోతే నన్ను ఎవరు అడ్డు పెడతారు? నువ్వు పేణం బాబా కానీ పిల్ల ఏడిసిందని మౌడేడిసాడని ఉంటావా? ఉండవు కదా. ఎవరో ఎడతారు, వీళ్ళకి ఎట్టగా నువ్వు ఉండలేవు కదా. అలాగే ఈ జీవితం అంతా కూడా, అంతా అని కాదు, ఆ ప్రాప్తాలు అలా జరిపించుకుంటాయి. నిన్నెవరు కొట్టి మొలయలేరు. మనం ఇప్పుడు చేసిన తర్వాత తెలుస్తుంది అంటారు, తలకాయ ఉంచుకుందాం. అయితే ఏంటి అంటే మనోళ్ళేగా, పడద్దా? నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, మనకు ఆనందం ఉంది కదా, చాలు కదా. సరే, వాళ్ళ ఆనందం కోసం వాళ్ళే ఏదో చేసుకుంటారు. మనం వెళ్ళి అడ్డుపడ్డామా? ఒకవేళ నువ్వు పడ్డా వాళ్ళు ఆగుతున్నారా? లేదు కదా. అందుకని నువ్వు పడమాక. వాళ్ళు ఎవరు ఏం చేస్తావున్నా నువ్వు పడమాక. అప్పుడు నువ్వేం చేసినా వాళ్ళు పడరు. అది రూలు. నువ్వు ఎవరి దగ్గర అడ్డుపడపోతే నీకెవరు అడ్డుపడరు. నువ్వు పడినా లెక్క చేయవు. ఇప్పుడు నువ్వు పడ్డావని వాళ్ళు ఏమైనా లెక్క చేశారా? దొంగసాటుగా చేస్తాం అడ్డుపడితే, అంతే. ఇక్కడ బ్రహ్మమే, ఏ పనైనా బ్రహ్మమే. అది కాకుండా ఏమీ లేదు ఈ భూమి మీద. ఓ పని చేసాం, ఎందుకు చేయించబడింది? రుణం ఉంది, చేయించబడింది. రుణం లేదు అంతే. అలా మనకి మనమే ఇంకా పూర్తిగా ఉండాలి.